ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో రాష్ట్ర జాతీయ నేతలు ప్రచారంతో హోరెత్తించనున్నారు. ఈ నెల 10-15 తేదీల మధ్య పోటాపోటీ సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. వాగ్దానాల వర్షంతో ఓటర్లను ఆకట్టుకుని గెలుపునకు బాటలు వేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్య నేతల రాకతో మహబూబ్ నగర్ ఉప ఎన్నికల ప్రచార పోరు ఉధృతం కానుంది. మండే ఎండలకు తోడు మాటల తూటాలతో వాతావరణం మరింత వేడెక్కనుంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ 11న కొల్లాపూర్, 12న నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ లో ప్రచారం చేపడతారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14న నాగర్ కర్నూల్, కొల్లాపూర్, 15న మహబూబ్ నగర్ సభల్లో పాల్గొంటారు. అంతకుముందే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ 9-10 తేదీల్లో 3 చోట్ల పర్యటిస్తారు. వీరితో పాటు చిరంజీవి, దామోదర నరసింహ కూడా విస్తృత ప్రచారం నిర్వహించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 10-15 తేదీల మధ్య జిల్లాలో పర్యటించనుండగా తేదీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఒకే రోజు 3 చోట్ల ప్రచారం చేయాలా లేక వ్యవధి పొడిగించుకోవాలా అన్న మీమాంసలో పార్టీ నేతలున్నారు. తెరాస అధినేత కేసీఆర్ 10, 12, 14 తేదీల్లో ప్రచారం నిర్వహిస్తారు. నాగం జనార్దన్ రెడ్డికి మద్దతుగా ఆయన 10న నాగర్ కర్నూల్లో రోడ్ షోలో పాల్గొంటారు. 12న కొల్లాపూర్, 14న పాలమూరులో పర్యటిస్తారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 7, 8, 9 తేదీల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తారు. 11న ప్రకాష్ జవదేకర్, తర్వాత వరుణ్ గాంధీ, సుష్మా స్వరాజ్ సహా బాలీవుడ్ నటులు హేమమాలిని, స్మృతి ఇరానీ ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ద్వితీయ స్థాయి నేతలు ప్రచారం హోరెత్తిస్తున్న తరుణంలో కీలక నేతల రాక అన్ని పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు.